అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు గత 3 సంవత్సరాలు పనిచేస్తూ విచ్చేసినటువంటి తెలంగాణ లీడర్ ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ దృష్టిలో గ్రేటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్టేట్ కాకుండా ఆల్ ఇండియా ఒక ఆదర్శమైన కోరుకుంటున్నాను. సొసైటీ రాబోయే 3 సంవత్సరాలకు గాను మా పదవీ బాధ్యతలను మీ అందరి ముందర స్వీకరిస్తున్నాము. ఆ దేవుడి ప్రమాణంగా సంఘం అంతర్కరణ శుద్ధితో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాము. సంఘానికి సభ్యుడికి ఏ విధంగానైనా నేను సహాయ సహకారాలు అందిస్తూ సంఘం అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎవరి పట్ల పక్షపాతము చూపించకుండా సంక్షేమము అభివృద్ధి అనే అంశంపై మేము చేస్తామని అభివృద్ధి చేస్తామని మీ అందరి ముందర ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను భూపతి సూరిబాబు, ఉమ్మడి జిల్లా గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీగా అధ్యక్షునిగా ఈరోజు ఎన్నికైనాను. ఈ గ్రేటర్ సంఘం 2016లో స్థాపించబడి 16 మంది సభ్యులతో కూడి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలకు 500 మంది సభ్యులకు చేరుకుంది. నేను 3 సంవత్సరాల పీరియడ్లో 1000 మందికి తీసుకొని వెళ్ళి ఇప్పుడు జిల్లా సంఘంతో, రాష్ట్ర సంఘంతో, కార్యవర్గంతో ఇంకా దీనిని కొత్త టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తానని వీళ్ళు నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిరథ మహారథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మొట్టమొదటిసారిగా అంటే అత్యాధునిక టెక్నాలజీ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈరోజు మీడియా కావచ్చు, ఫోటోగ్రఫీ రంగం కావచ్చు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక యాంకర్ లేకుండానే ఏఐ న్యూస్ని ప్రజెంట్ చేయగలగటం, అలాగే కెమెరాస్ లేకుండా డేటా ఇంటర్నెట్ నుంచి తీసుకోవటం, ఇలా మీడియా కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం వల్ల ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, టెక్నాలజీ గురించి కావచ్చు, ఫోటోగ్రఫీ గురించి కావచ్చు, అన్ని అంశాల పట్ల ఇవాళ అమెచ్యూర్కి, సాధారణ విద్యార్థికి కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో ఇవాళ ఫోటోగ్రఫీ రంగం ఉంది. ప్లస్ ఈ టెక్నాలజీ అనేది పూర్తిగా ఆంగ్ల భాషతో ముడిపడి ఉంది. కాబట్టి ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి గూగుల్ కానీ లేదా చాట్ జీపీటీ కానీ ఇంకేమైనా చేసినా, అంటే గ్రోఫ్ కానీ ఏం చేసినా కూడా ఈ తరం చదువుకున్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థులు అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఇంతో అంత ముందుకు పోగలుగుతున్నారు. కానీ సంప్రదాయబద్ధంగా ఫోటోగ్రఫీ వృత్తిలోకి వచ్చిన నా సోదర ఫోటోగ్రాఫర్లు సభ్యులందరూ కూడా ఒకప్పుడు ఇంత టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం వస్తుందని ఊహించకుండా ఫోటోగ్రఫీ రంగంలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి టెక్నాలజీ అప్డేట్ కాకపోతే వృత్తిరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక కంపెనీకి ట్రైనర్గా నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను, కానీ ప్రతి సందర్భంలో ఇవ్వలేను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ కెమెరాలు అనేవి లగ్జరీ వస్తువుగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మొన్ననే జిఎస్టీ సవరణ చేసినా కూడా కెమెరాల పట్ల కనికరం చూపలేదు. ఎందుకంటే అది లగ్జరీ వస్తువు. ఎవరికి లగ్జరీ వస్తువు? ఒక రాజకీయ నాయకుడికి, ఒక డాక్టర్కి, ఒక ఎమ్మెల్యేకి,
లేకపోతే ఒక లాయర్కి, ఒక చార్టెడ్ అకౌంటెంట్కి లగ్జరీ వస్తువు. కానీ ఒక మీడియా కెమెరామెన్ కానీ మాకు కానీ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి కెమెరాలు భార్యాపిల్లల్ని పోషించుకోవడానికి కోసం, జీవనోపాధి కోసం, పొట్టకోటి కోసం కెమెరాలు కొనుక్కుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 18% GST కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి. ఇవాళ 6 లక్షలు మినిమం ఎక్విప్మెంట్ కొనుక్కుంటే 1,08,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఇంతకాలం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రానున్న రోజుల్లో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మీరు GST తగ్గించలేదు కాబట్టి మాకు రియంబర్స్మెంట్ ద్వారా మీరు చేస్తారా, లేదా సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తారా, లేకపోతే వాళ్ళ EMIలు కట్టలేక, వడ్డీలు కట్టలేక వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దాపురిస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ఏంటంటే మీరు ఉపాధి సృష్టించడం కోసం వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఇక్కడ ఉన్న ఉపాధి కోల్పోయే పరిస్థితి కాబట్టి సంప్రదాయబద్ధమైన ఫోటోగ్రాఫర్లకి ఉపాధి మెరుగుపరచడం కోసం JNTU ప్రొఫెసర్స్తో కానీ, ఇతర కాలేజీల ప్రొఫెసర్స్తో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా, AI టెక్నాలజీ నేర్పించడం ద్వారా వీళ్ళు ఉన్న ఉపాధి కోల్పోకుండా మరొకరికి ఉపాధి చూసే విధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.